విశ్వాసం ఒకడు సరిగ్గా సహవాసాన్ని రాపోతుంటే పాస్టర్ గారు ఒక ఆయన 2-3 సార్లు దర్శించాడంట. పాస్టర్ గారు, ఏంటయ్యా సహవాసానికి రాకపోతే ఎట్లాగా నువ్వు కలువయ్యా అంటే, వస్తా పాస్టర్ గారు, వస్తా. నేను ఎప్పుడు అడిగినా వస్తా అంటున్నాడు, రాట్లా. ఒకరోజు తెల్లవారుజామున కట్టెలతో చలిమంట వేసుకుంటాడు. చలికాలం రోజుల్లో చలిమంట వేసుకుంటాడు అతనే. టయానికి ఎందుకు పొద్దున్నే పాస్టర్ గారు పోతున్నాడు. ఇతను చలిమంట దగ్గర కూర్చొని ఉన్నాడు. పాస్టర్ గారు ఈసారి అతనితో మాట్లాడలా. ఆ మండుతున్న కట్టెల్లోంచి ఒక కట్టె తీసి పక్కన పెట్టి నిలబడ్డాడంట పాస్టర్ గారు. ఏం పాస్టర్ గారు ఎట్టు చేస్తున్నాడు ఏందని చూశాడు. 10 కట్టెలు వేసి మంట ఎత్తున్నాడుగా మనోడు. 10 కట్టెలో ఒక కట్టె తీసి పక్కన పెట్టి నిలబడ్డాడంట. కాసేపటికి ఈ 9 కట్టెలు మండుతున్నాయి, ఆ 10వ ఆరిపోయింది. అది పూర్తిగా ఆరిపోయిన తర్వాత దాన్ని చేతిలో పట్టుకొని అట్లా చూపించి మళ్ళీ అందులో వేసాడంట. అందులో వేస్తే మళ్ళీ నిప్పంటుకొని మండుతుందంట. అప్పుడు పక్కన నిలబడ్డాడంట. వెంటనే అతను లేచి చెప్పాడంట, రేపు ఆదివారం నుంచి వస్తానండి అని. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఖచ్చితంగా వస్తానండి అన్నాడంట. సహవాసానికి దూరం అయితే ఎట్లా? నేను ఏ ఊరిని నమ్మను, నేను ఏ ఊరిని ఒప్పుకోను. ఎవరికాడికి నీతిమంతుడు నువ్వు, ఎవరికాడికి స్తంభం ఎత్తేవాడివి నువ్వు? హెచ్చులు కదా ఆ మాటలు, ఎగస్టాలు కదా. మాట్లాడొద్దు అట్లా. ఎవడైనా బలహీనుడే, ఎక్కడో చోట ఏదో ఒక లోపం. షాలేం రాజన్న పరిపూర్ణుడిలాగా నీకు కనపడవచ్చు. షాలేం రాజన్నలో కూడా చిన్నదో పెద్దదో ఎక్కడో చోట ఏదో సందర్భంలో లోపం ఉండకపోదు. ఏమన్నా ఇబ్బందిగా ఉందా మీకు నేను చెప్పేది? యథార్థం మాట్లాడాలి. దేవుని ముందు నిలబడాలి. రేపు మనుషుల ముందు కాదు, రేపు తోలు తీసి ఎండేస్తాడు ఆడ. మనుషుల ముందు ఎచ్చులు పడితే సరిపోయింది అయింది, తెల్లగొడ్లు వేసుకొని. ఇంత మచ్చ లేకుండా బ్రతికినోడిని నేను ఒప్పుకుంటానంటే యాకోబు